చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని చెప్పి ఏది పెట్టకపోయా అనేసి మా అన్న మాట్లాడుతున్నాడు. బా, ఏం మాట్లాడతావన్నా అసలు, నీకు నీవే సాటి, నీకు ఎవరు లేరు పోటీ. సరే, ఆ తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడుతున్నావు. ప్రజలకి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని చెప్పేసి పెట్టలేదు, పులావ్ పోయింది, బిర్యానీ పోయిందంటే అంతకుముందు పులావ్ పెట్టావు నువ్వు 5 ఏళ్ళలో ఉన్నప్పుడు. ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ బాధపడుతున్నారా, అయ్యో జగన్ అనవసరంగా పోగొట్టుకున్నాము అనేసి. వచ్చాకనే అందరినీ పంపించేస్తావా? ఏడికి పంపించేస్తావన్నా? కొంచెం సీక్రెట్ చెప్పరా? అదే చెప్పవా? ఓకే, అయితే నేను చెప్పినా నీకు, అన్న నువ్వు ప్రతిసారి వస్తావు, ప్రెస్ మీట్ పెడతావు, ఇలా జోక్ జనరేట్ అయ్యిద్దని ఆల్రెడీ చెప్పినా నీకు. మంచిగా చాలా బాగుంటుంది అన్న. అసలు మన యాక్టర్ బ్రహ్మానందం గారికి మించిపోయినావు అన్న నువ్వు, అసలు సూపర్. అయితే నువ్వు చెప్పిన దానికి నేను కూడా ఒక చిన్న ఇది చేస్తాను, క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. మనం జస్ట్ పనులు చేయడమే, సమాధానం చెప్పడం మనకు తెలియదు కదా. ఓకే, అయినా విను. ఇప్పుడు మా అయితే పంట పొలాలు ఉన్నాయో, మా భూముల మీద పాస్బుక్ల మీద నీ పేరు ఎందుకు వేసుకున్నావన్నా? దీన్ని ఏమంటారు చెప్పు? ఎక్కడ బట్టినా గుళ్ళకి కాదులే, బళ్ళకి, లేకపోతే ఇంకేదన్నా బయట వాటర్ ట్యాపులకు, వాటర్ ట్యాంకులకు, వాటికి కూడా నీ పేర్లు పెట్టి, నీ బొమ్మలు వేసి, మీ యొక్క పార్టీ గుర్తులేసి అన్నీ చేశారు. దాన్ని ఏమంటారన్నా? దాన్ని ఏమంటారు తెలుసా? అయితే మళ్ళీ ఇంకొకటి కూడా విన్నాను ఇవాళ మార్నింగు. తమరు ఏదైతే ఫుడ్ 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ 75,000 అంటే కదన్నా. నేను ఇవాళ మార్నింగే విన్నాను అనమాట, చూసి షాక్ అయ్యాను. అది 75,000 ఫుడ్ తిన్నావా నువ్వు అని చెప్పేసి. ఆ లెక్కన రోజుకి 1.5 లక్ష అన్నా. ఇప్పుడు ఏం తింటున్నావు అన్న? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు కదా, ఏం తింటున్నావు? ఇవన్నీ పాపం మా ప్రజలకి తెలియదు, మా జనాలకి. అందుకని సర్లే, ఏదేమైనా ప్రజలు కొంతమంది తెలుసుకున్నారు కాబట్టి నీకు 11 సీట్లు వేసారు. మళ్ళీ ఎందుకన్నా ఇలాంటి మాటలు మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని బిర్యానీ పోయింది, పులావ్ పోయింది. ఇంతకు ఏ పులావ్ పెట్టావన్నా? చికెన్ పులావా, మటన్ పులావా, ఏది పెట్టినావు? సరేలే, ఏది పెట్టలేదు కాబట్టి కదా 11 వచ్చింది. ఆల్రెడీ అది జగమెరిగిన సత్యం కదా. అది ఎప్పుడైనా కొంచెం నీకు ఆల్రెడీ చెప్పినా అన్న, నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు ఎవరో కానీ అస్సలు ఈ పద్ధతి ఏం బాగాలేదన్నా. కొంచెం